సిటీ సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, ఈ శకునాలు చూసుకునే సందర్భంలో తుమ్మితే ప్రయాణాలు ఆ వాయిదా వేసుకుంటూ ఉంటారు. అసలు ఈ తుమ్ముకి ఈ ప్రయాణాల వాయిదాకి ఏంటి సంబంధం అంటారు? ప్రయాణాలు అంటే చాలా ఉన్నాయి తల్లి. అదే పెళ్లి చూపులకు వెళ్ళే ప్రయాణమా, ఉద్యోగానికి వెళ్ళే ప్రయాణమా, ప్రియురాలను కలవడానికి వెళ్ళే ప్రయాణమా, తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళే ప్రయాణమా, భర్త భార్యను లేదా భార్య భర్తను కలవడానికి వెళ్ళే ప్రయాణమా, లేకపోతే హాస్టల్లో ఉన్న పిల్లల్ని కలవడానికి వెళ్ళే ప్రయాణమా, లేకపోతే పిల్లలు తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళే ప్రయాణమా, ఎవరైనా మిత్రుల్ని బస్ స్టేషన్లోనో రైల్వే స్టేషన్లోనో సెండ్ ఆఫ్ చెప్పడానికి వెళ్ళేటువంటి ప్రయాణమా, లేకపోతే ఏదైనా ఇంట్లోకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కొనుక్కోవడానికి వెళ్ళే ప్రయాణమా, లేకపోతే కుటుంబం అంతా కలిసి ఆహ్లాదకరంగా ఏదో ఒక గంట 2 గంటలు గలపడానికి వెళ్ళేటువంటి ప్రయాణమా? ఏ ప్రయాణం తల్లి? ఇన్ని ప్రయాణాలు ఉంటాయి. మీరు అడిగినటువంటి తుమ్ము గురించి అడిగారు కాబట్టి చెబుతున్నాను. వెళ్ళేటువంటి ప్రయాణం మన పరిధిలో అంటే సుమారున ఒక 12 కిలోమీటర్లు నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో ఏ ప్రయాణం చేసినా కానీ తుమ్ములు వచ్చినా దగ్గు వచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలగవు. ఓకే, క్లియర్. ఇప్పుడు తుమ్ములు అని అన్నారు కాబట్టి వయసు పైబడినటువంటి వాళ్ళు, బహిష్టు సమయం ఆగిపోయినటువంటి స్త్రీలు కానీ తుమ్మితే అది అపశకునం. ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు మాత్రమే అంతా రెడీ అవుతాం, కరెక్ట్గా తాళాలు వేద్దామని అనుకుంటాం, అప్పుడే తుమ్ముతారు. అవును, ఆగిపోవాల్సిందే, వెళ్ళకూడదు. తరువాత అదే సమయంలో విపరీతమైనటువంటి దగ్గుతారు, దగ్గిన తర్వాత తుమ్ముతారు, ఆగిపోవాల్సిందే. ఈ ప్రయాణం చేస్తున్నట్టు మనలో 4 3 5 బయలుదేరి వెళ్తాం. ఈ బయలుదేరుతున్నప్పుడు తాళం వేసి మన ఇంటి గుమ్మం దాటే లోపు విపరీతమైనటువంటి ఆవులింతలు వస్తాయి, ఆగిపోవాల్సిందే. ఆ ప్రయాణము అసంపూర్తంగా అసంకల్పితంగానే జరుగుతుంది తప్ప జరగదు. వీటిని అపశకునాలుగానే భావించాలి. ఇప్పుడు ఇదే ప్రయాణంలో బయటికి వెళ్తున్నప్పుడు కాకులు వచ్చి అరుస్తాయి. మరి మీరేమనుకుంటారు? కాకులు వచ్చి అరిస్తే చుట్టాలు వస్తారేమో అని అనుకుంటారు. చుట్టాలు రారు, పితృదేవతలు కూడా రారు. అట్లా అరిచినప్పుడు ఆ ప్రయాణం చెయ్యొద్దు అని అర్థం. మనం ప్రయాణానికి వెళ్తున్నప్పుడు అలా వస్తే ప్రయాణం చెయ్యొద్దు అని అర్థం. ఇట్లా ఏదైనా ఎదురైనప్పుడు ఒక 9 అడుగులు వెనక్కి వేస్తే దోషం ఉండదు అంటారు కదా. మనం సర్ది పెట్టుకోవటం ఏం ఉండదు. వాస్తవిక ప్రామాణిక ధర్మాలలో ఇవన్నీ ఉన్నాయి. ఇంకొకటి అదేంటంటే ఒకళ్ళు ఇలాగే ఏదైనా అపశకునాలు ఎదురొచ్చాయి అనుకోండి, ప్రయాణం చేసి బయలుదేరేటప్పుడు బ్యాగ్ తీసుకెళ్ళి పక్కింట్లో వాళ్ళ ఇంట్లో పెట్టేసి అది ముందరే వెళ్ళిపోయినట్టుగా లెక్క తీసుకొని మళ్ళీ ఆ మరుసటి రోజు, అంటే ఇప్పుడు కొన్ని వెళ్ళకూడని రోజులలో వీళ్ళు వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్ళకూడదు. ఉదాహరణకు కొన్ని వెళ్ళకూడదు, ఎప్పుడు వెళ్ళకూడదు? అమావాస్య రోజు కానీ, అష్టమి రోజు కానీ. అమావాస్య రోజు వెళ్ళొచ్చు, దిగ్విజయం అటువంటి శుభం, దానికి తిరుగులేదు. తర్వాత అష్టమి రోజు వెళ్ళొచ్చు. మీరు అడగండి, చెప్తాను. ఓకే, పాడ్యమి రోజు కూడా వెళ్ళకూడదు అంటారు కదా. పాడ్యమి రోజు వెళ్ళొచ్చు. ఒక మంగళవారం పూట, ఒక మంగళవారం మధ్యాహ్న సమయంలో ప్రయాణం చేయకూడదు. ఓకే, మంగళవారం మధ్యాహ్నం మటుకు ప్రయాణం చేయకూడదు. వెళితే ఉదయం పూట వెళ్ళాలి, లేకపోతే ఇంక వెళ్ళకూడదు. అన్నిటికీ కూడా త్రయోదశి మంచిది అంటారు, నిజమేనా? తిథులు వారాలు వేరు తల్లి ప్రయాణానికి. మనం వెళ్ళే ప్రయాణాన్ని బట్టే తిథి వారం. ఇప్పుడు ఆడపిల్లని పంపించాలంటే తిథి వారాలు చూస్తారు, ఎక్కడికైనా తీసుకురావాలో తిథి వారాలు చూస్తారు, బిడ్డ తల్లి అయితే తీసుకురావడానికి చూస్తారు, అత్తారింటి పంపించడానికి తిథి వారాలు అవసరం. మనం మాట్లాడుకునేది శకునాలు. అందుకని ఈ ధర్మ శకునాలు ప్రకృతిని ఆరాధంగా చాలా ఉన్నాయి. అలాగే జంతు శకునాలు ఉంటాయి. జంతు శకునాలు కూడా చూసుకోవాలి మళ్ళీ మనం. ఇప్పుడు ఈ సిటీ కల్చర్లో జంతువులు ఎక్కడ ఎదురొస్తాయి గురుగారు? మహా అంటే మనకు పిల్లి, కుక్క, కాకి. అంటే మీరు అడిగేది ఎలా ఉందని అంటే ప్రత్యేకించి జంతువులు ఎదురు తెచ్చుకుంటే మనకి మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా అని అంటారు. గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి ఎప్పుడు చనిపోతాడో మనకు తెలియదు, ఒక మనిషి ఎప్పుడు కన్నీళ్ళు పెడతాడో మనకు తెలియదు, ఒక మనిషి ఎప్పుడు ఆనందంగా ఉంటాడో మనకు తెలియదు. ఒక వ్యక్తి ఉద్యోగ ప్రయత్నం చేస్తే వారికి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఒకళ్ళు ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదు, ఒకళ్ళు వ్యాపారం చేస్తే అది ఎప్పుడు తీసేస్తాడో తెలియదు, ఒకవేళ వ్యాపారం చేస్తున్నవాడు అనుకోకుండా అతను ఎప్పుడు డెవలప్ అవుతాడో అతనికి తెలియదు, ఒక కళ్యాణం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వాడికి ఎప్పుడు పెళ్ళి అవుతుందో అవగాహన ఉండదు, ఒకవేళ చక్కగా వివాహం చేస్తే అది ఎన్నాళ్ళు ఆనందమయంగా ఉంటుందో వాళ్ళకి తెలియదు, అలాగే బిడ్డ కోసం ప్రయత్నం చేసుకున్నటువంటి వాళ్ళకి ఆలస్యం కావచ్చు, ఒకరికి అనుకోకుండానే అన్నీ సవ్యంగా జరగవచ్చు. ఏది ఏ విధమైనటువంటిది మన చేతిలో ఉండదు తల్లి. అందుకని దీన్ని విధిరాతగా చెబుతారు. ఈ విధిరాతను సైతం ఎదిరించడానికి ప్రకృతిలో ఉన్నటువంటి పరమాత్మ సాక్షిగా శకున ధర్మాలలో మనిషిని చాలా వరకు నడిపిస్తాయి.
ఇది ఏది కూడా శకునం అంటేనే గుర్తుపెట్టుకోండి, గుర్తించలేనటువంటిది గమనించలేనటువంటి దాన్ని శకునం అని అంటారు సింపుల్గా. అంటే నీకు తెలియకుండానే నీ రాతను మార్చగలిగే శక్తి దానికే ఉంటుంది. అయ్యో గురువుగారు నేను పుర్లు దండాలు పెట్టానండి, 108 ప్రదక్షిణలు చేశానండి, నీళ్లతో అభిషేకాలు చేశానండి, గణనాథుడు అనుగ్రహం తీసుకున్నానండి, నేను బయలుదేరి వెళ్ళాను గురువుగారు, 3 సార్లు వెళ్ళినా కానీ నాకు జరగట్లేదండి, ఏం జరిగిందమ్మా ఒక్కసారి గుర్తు తెచ్చుకో. గురుగారు మనం గమనిస్తే ఈ శకునాలు చూసుకోవటం నిత్య జీవితంలో ఎంతవరకు అవసరం అంటారు? శకునాలు చూసుకోవడం కాదు తల్లి, విధిరాతలో శకునాలు ఒక భాగం, పాటించి తీరాలి. పాటించి తీరాలంటే శకునాల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఆలోచన ఉండాలి. మనకు అవగాహన ఆలోచన ఉన్నటువంటివి కొద్దిపాటి మాత్రమే కాబట్టి ఆ కొద్దినే చూసుకుంటాం. ఆ కొద్దినే చూసుకుని పోతున్నాం కాబట్టి మిగిలినటువంటి వాటి విధానంలో ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. ఇది అదే అని చెప్తే అవునా అనేటువంటి ఒక ఆశ్చర్యార్థకమే మనలో వస్తుంది తప్ప ఇది అదే తెలియనటువంటి విషయం కాబట్టి తెలుసుకోవడంలో తప్పులేదు. అందుకని తెలుసున్నటువంటి విషయాన్ని ఎప్పుడు కొట్టిపడేయకూడదు. ఇక్కడ మీరు చెప్తున్నటువంటి శకునాలు ప్రతి జీవరాశికి ఒక మంగళమైనటువంటి వ్యక్తి మనకు ఎదురొస్తే శుభమే అని భావించే మనం అదే వ్యక్తికి శుభం కలగాలనుకుని కూడా మనం భావించాలి. అర్థమవుతుందా తల్లి? అలాగే మన ఇంట్లోంచి బయలుదేరి మనం వెళ్తున్నప్పుడు నాకు శుభం కావాలో అశుభం నాకు ఎదురవ్వకూడదని భావించే మనం వెళ్తున్నటువంటి ఎదురు 10 మందికి శుభమే కదా. అప్పుడు మనం దుర్మార్గపు ఆలోచనలతో మనం బయలుదేరి వెళ్తుంటాం, ఇంట్లోంచి కోపంతో ఎవరినో కొట్టేద్దాం తిట్టేద్దాం అని బయలుదేరి వెళ్తుంటాం, అది ఖచ్చితంగా నీది అపశకునమే అవతల వాడికి. మనం గమనించాం, ఇవన్నీ విధిరాతలో భాగం. ఆ కర్మయోగాన్ని కర్మఫలాన్ని పొందాలి. ఇదంతా ఎలా వస్తుంది? ధ్యానం ద్వారా, తపశ్శక్తి ద్వారా, యోగం ద్వారా, మోక్షం ద్వారా, చేసినటువంటి సాధన ద్వారా మాత్రమే తెలుస్తాయి. అంటే ఒక వ్యక్తిని ఇలా ఈ పరిణామాల్లో ఎదుర్కొన్నాడని తెలుసుకున్నప్పుడు మమ్మల్ని అడుగుతుంటారు, గురువుగారు ఇలా జరిగిందంటే నాకు ఈ పని అవ్వట్లేదండి, ఎందుకు అవ్వట్లేదు నాయన అని 2 నిమిషాలు ఆ యొక్క ఆత్మశక్తితో కానీ చూడగలిగితే అసలు ఇతను ఏం చేశాడు అనేటువంటిది అర్థమవుతుంది. ఇది జరిగింది నాయన నీ జీవితంలో, దీనికి ప్రక్షాళన ఇది చేసుకోండి అంటే ఒక అపశకునానికి నువ్వు ఎదురెళ్ళావు, శుభశకునానికి నువ్వు ఎదురెళ్ళావు కాబట్టి ఖచ్చితంగా నువ్వు శుభశకునానికి ఇంకొకరికి మారాలి అని చెప్పేసి మనం చెబుతుంటాం. అలాగా ఇది ప్రమాదకరమైనది ఏమీ కాదు. కానీ ఏంటంటే నిత్య జీవితంలో విధిరాతలో మనిషి వైరాగ్యాలకి దగ్గరగా వెళ్ళిపోయి ఏదో ఒక అపశకునం ఏదో వీటిని మూఢనమ్మకాలుగా కొట్టుపడేస్తారు. For more videos like this, subscribe Big TV channel.